మన ఇండియన్ టీం ఒక రికార్డ్ క్రియేట్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే మనకి ఇప్పటి వరకు ఎడ్జ్ బాస్టన్లో ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా మన ఇండియన్ టీం గెలిచిన సినారియో లేదు. మరి నిన్న చూసుకుంటే మరి ఫస్ట్ మ్యాచ్ గెలిచి ఒక రికార్డ్ని క్రియేట్ చేసింది. మరి ఇదంతా పక్కన పెడితే మరి ఎడ్జ్ బాస్టన్లో ఇప్పటి వరకు ఓడిపోయిన టీం మరి ఇప్పుడు ఓడిపోయిందంటే ఖచ్చితంగా వాళ్ళకి కొంచెం బాధాకరమైన సంఘటన అయితే ఖచ్చితంగా ఉండిద్ది. మరి దీని గురించి వాళ్ళ హెడ్ కోచ్ మరి ఏం మాట్లాడుతున్నాడు అనే దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. అయితే ఇక్కడ ఫస్ట్ బ్రెండన్ మెక్కలం చెప్తుంది ఒకటే, మేము మ్యాచ్ ఎప్పుడు ఓడిపోయామంటే టాస్ టైం ఏదైతే ఉందో ఆ టాస్ అప్పుడే మేము సగం మ్యాచ్ ఓడిపోయాం అనిపించింది మాకు. ఎందుకంటే టాస్ గెలిచిన తర్వాత మేము ఏదైతే ఫీల్డింగ్ తీసుకున్నామో దాని తర్వాత మా ప్లాన్ ఏంది, ఇండియన్ టీంని తొందరగా కట్టడి చేయాలనుకున్నాం. సో కానీ వాళ్ళు ఎక్కడా కూడా మాకు ఛాన్స్ ఇవ్వలేదు. సో వాళ్ళ బ్యాట్స్మెన్ చూసుకుంటే ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశారు. సో మేము బౌలింగ్లో అంతగా ఆకట్టుకోలేకపోయాం. సో అక్కడ ఒక చోట అయితే దాని తర్వాత పిచ్ కండిషన్స్. సో పిచ్ కండిషన్స్ మాకు అనుకూలంగా ఉంటాయేమో అనుకున్నాం, కానీ అది మేము అనుకున్న దానికి డిఫరెంట్గా మరి బిహేవ్ చేసినాయి. సో అదొక రీజన్ అని చెప్పాలా మేము ఓడిపోవడానికి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దాని తర్వాత మరి పిచ్ కండిషన్స్ మాత్రమే కాదు, మరి మా బ్యాట్స్మెన్స్ని ఎక్కడా కూడా కోలుకోనీయకుండా మరి వాళ్ళ బౌలర్స్లో ఆకాశ్దీప్ అలాగే మొహమ్మద్ సిరాజ్ వీళ్ళిద్దరూ కూడా ఎక్సలెంట్ స్పెల్ చేశారు. దాని తర్వాత ఆకాశ్దీప్ చూసుకుంటే మరి అతను లైన్ అండ్ లెంత్ చూసుకుంటేనే మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. ఎందుకంటే అసలు ఎక్కడా కూడా బ్యాట్స్మెన్కి ఛాన్స్ ఇవ్వకుండా బౌలింగ్ చేశాడు. సో ఇక్కడ ఆకాశ్దీప్ కూడా ఈ విజయంలో మరి కీ రోల్ ఇవ్వాలి అని చెప్పేసి బ్రెండన్ మెక్కలం మాట్లాడాడు. అయితే దాని తర్వాత వచ్చేసరికి మరి వీళ్ళకల్లే జెమీ స్మిత్ అలాగే హ్యారీ బ్రూక్ వాళ్ళిద్దరూ ఏదైతే బ్యాటింగ్ చేశారో ఆ పార్ట్నర్షిప్ కనుక బిల్డ్ అవ్వకపోయినట్టయితే ఖచ్చితంగా ఇంకా దారుణంగా మేము ఓడిపోయేవాళ్ళని చెప్పేసి మాట్లాడటం జరిగింది. సో దాంతోపాటు అతను చెప్తుంది ఏంటంటే మరి నెక్స్ట్ మ్యాచ్, ఈ మ్యాచ్ ఏదో అయిపోయింది, మరి నెక్స్ట్ మ్యాచ్కి ఖచ్చితంగా వీళ్ళకల్లే బుమ్రా వస్తాడు. మరి బుమ్రా వస్తాడు కాబట్టి మేము ఇంకా మరి కొంచెం మంచిగా ప్రిపేర్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంది. సో ఎలాగైనా సరే నెక్స్ట్ మ్యాచ్లో బుమ్రాని ఎదుర్కొంటాం. సో ఇంకా ఎవరైతే మరి బౌలర్స్ ఉన్నారో వాళ్ళందరం కూడా ఎదుర్కొని ఖచ్చితంగా మేము నెక్స్ట్ మ్యాచ్లో గెలవడానికి చూస్తామని చెప్పేసి బ్రెండన్ మెక్కలం అయితే మాట్లాడటం జరిగింది. సో చూద్దాం మరి నెక్స్ట్ మ్యాచ్లో ఏం చేస్తారనేది.